కాచనే చెంతనుండి నీ కృప ఇంతవరకు కాచనే చెంతనుండి నీ కృప అంతము వరకు నడిపించును అంతలోనే నీ కృప అంతము వరకు నడిపించును అంతలోనే నీ కృప 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 యేసునే కృప ఎరుగని రీతిగా నన్ను దాచించే నీ కృప గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృప గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృప శిలయైనాది కరిగించనే శిలయైనాది కరిగించనే వెలయలేని నీ కృప వెలయలేని నీ కృప 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 యేసునే కృప ఎరుగని రీతిగా నన్ను దాచించే నీ కృప. పరిశుద్ధుడు అయిన దేవా, మరి ఒకసారి నీ పాద సన్నిధికి వస్తున్నాం. నీ కృపను మాకు ఇచ్చినందుకై స్తుతులు చెల్లిస్తూ ముందున్న సమయాన్ని మమ్మల్ని మీకు అప్పచెప్తూ యేసు నామములో సహాయం కోరుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనం. చాలు. అందులో ఒక పేరు కనపడుతూ ఉంది. ఏమిటా పేరు? రైటే, ఒక మనిషి పేరు కనపడుతూ ఉంది. ఒక బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, ఒక నరుని. ఏబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. చాలు. ఇక్కడ కూడా ఒక ఆయన కనపడుతున్నాడు. మీకు లైన్ దొరికింది. ఎవరు? అది రైటే. ఒక నరుని మనవి, ఒక నరుని మనవి, నరుడు. ఊజు దేశంలో ఒకడు. ఎవరు ఆయన? ఒక మనుషుడు. మళ్ళీ చదువు. నరుడన్నా మనిషే, మనిషి అన్నా. యాకోబు పత్రిక 5:17. చాలు చాలు. మన వంటి స్వభావము గల మనుషుడే. ఆది కాండము 1వ అధ్యాయం 26వ వచనం. మన పోలిక చొప్పున
అందరూ చూడండి బాగా. మన పోలిక చొప్పున ఆదాము ఒక మనుషుడు, యెహోషువ ఒక నరుడు, ఏలియా మన వంటి మనుషుడే అని చదువుకున్నాం. 1 కొరింథీ 11:7. అమ్మ శ్రద్ధతో వినాలి, వినకపోతే ఇంటికాడ రంకులు ఉండకూడదంటే ఈడు ఇంటే అది ఆర్పుకుంటారు. వాక్యం అందరు తీసుకొని 1 కొరింథీ 11:7. వాటికి చాలు. పురుషుడు ఎవరి పోలిక? మరొకసారి నేను గొప్ప వివరణ ఇవ్వను, మాట్లాడవలసిందంతా ముందే అయిపోయింది. ఇప్పుడు మనం ఎట్లుండాలి అనే దానికి, ఆయన ఎట్లొచ్చాడు అనే దానికి మనం అట్లా ముద్ర వేసుకొని బయటికి వెళ్ళిపోదాం. ఏబు అని ఒక మనుషుడు, ఒక నరుని మనవి. యెహోషువ గ్రంథం 10:14. ఏబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనము. యాకోబు 5:17. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడు. ఆదికాండం 1:26. మన పోలిక చొప్పున అక్కడ నరుని చేయుదామని మాట్లాడినాడు. ఇక కొరింథీ పత్రికలో చదువుకున్నాము, దేవుడు చాలు. పురుషుడు ఎవరి పోలిక? ఇప్పుడు దీని మీద 7-8 వచనాలు చూసుకుందాం. ఫిలిప్పు 2:7-8. ఫిలిప్పు 2:7-8. కరెక్ట్. ఎవరి పోలికగా పుట్టి? చాలు, ఇంకా ముందుకురా. 7-8. మనుష్యుడుగా కనబడి అక్కడ మనుషుల పోలిక అనే మాట కనబడుతూ ఉంది. 5వ వచనంలో ఏముందంటే, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉన్నాడు. ఆగండి, నా ఎంతటి వాళ్ళని నేను చేసుకుందునా అని దేవుడు అతిశయపడలే. యెహోషువకు కృపనిచ్చాడు కార్యాలు చేయుటకు. ఆదాము సంతానమును ఆశీర్వదించాడు తన పోలిక చొప్పున. ఏలియాకు వరం ఇచ్చాడు మనిషిగా చేసి. ఏబును ఆశీర్వదించాడు మనిషిగా చేసి. దేవుడు పక్షపాతి కాడు. అపోస్తుల కార్యం 10:34. తీయదులే, ముగించుకుందాం. నేను ఇక్కడ చెప్పేది ఏమిటంటే, ఫిలిప్పు 2:5లో క్రీస్తు యేసుకు కలిగిన మనసు. ఏమిటి ఆ మనసు అంటే, ఆయన మనుషుల పోలిక. ఎవరు ఆవలిస్తున్నారు అంటున్నారు? ఫిలిప్పు 2:7 ఏముంది? 8లో ఏముంది? కరెక్ట్. మనుషుల పోలికగా పుట్టి ఆకారమందు ఈ విధముగా చాలిన దేవుడు లోకములో ఉన్నాడా? మానవుణ్ణి తన పోలిక చొప్పున చేసుకొని తనతోనే సంచరిస్తున్నాడు. మానవునితో ఎవరిని దూరం చేయలేదు ఆయన. వారి అతిక్రమ క్రియలను బట్టి ప్రేమించినా, హెచ్చరించినా, గద్దించినా తమకు తాము దూరమయ్యారు. కానీ ప్రభు అయితే ఎవరిని నెట్టివేయలేదు. దానికి రుజువేమిటి అని అంటే, యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం 8, 9, 10 వచనాలు ఇట్లా చూసుకుంటూ వచ్చాము. వాళ్ళే పట్టుకొని వచ్చురి, వాళ్ళే రాళ్ళు బారేసిరి, వాళ్ళంతా వాళ్ళే బయటికి వెళ్ళిపోయారు. పొండి అని ప్రభు చెప్పాడా? నేను మీ అందరికీ చెప్పేది ఏమిటంటే, ఆయన మనుష్యుల పోలికగా పుట్టాడు, ఆకారమందు మనుష్యుడుగా కనపడ్డాడు. కానీ ఆయన మనుషుడు కాదు, ఆయన మానవుడు కాదు. నీకు తన పోలికనిచ్చాడు. స్త్రీలకు చెప్తున్నా, అంతరంగ స్వభావంలో అందరూ సమానమే. అంతరంగ స్వభావంలో అందరూ సమానమే. పాపములో అందరూ సమానమే. ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను. రోమ 3:23. నేను ముగిస్తున్నా. అమ్మా, దేవుడు నీ వద్దకు వచ్చాడు నీ రూపంలో. అన్నా, నిన్ను దేవుని పోలికగా చేసుకున్నాడు. ఏమంటావు? అతిశయపడతావా?
నిన్ను రక్షించుకునిందే. ఇంకో ప్రశ్న వేస్తాను నేను, నా వైపు చూడండి అందరూ. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నాడా? యేసుక్రీస్తు భూమి మీద ఇప్పుడు ఉన్నాడా? లేడు. అమ్మ ఉన్నాడా భూమి మీద? మీకు తెలిస్తే గట్టిగా చెప్పండి, తెలకుంటే ఊక ఉన్నాడు. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నాడా? ఏమన్నారు కదమ్మా? యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నాడా? రైట్, అది చెప్పమంటున్నా. మరి ఆయన ప్రతినిధులు ఎవరు? మనమే కాదు, నేను. గుంపులో గోవిందొద్దు, కలిపి కొట్ర కావేట్రంగొద్దు, నేను. బైబిల్ అంతట్లో అదే చెప్తాం మనం. దావీదు అన్నాడు, పాపం చేసిన వాడను నేనే. ఆ మాట చెప్పచ్చు, ఊతపదం తప్పని కాదు. వ్యక్తిగతంగా నేను అన్నది బహు స్వేచ్ఛ. ఇప్పుడు పౌలయ్య అన్నాడు కదా, నేను ఎవరి యందు జీవిస్తున్నాను? జీవించువాడను నేను, క్రీస్తే. నీవు ప్లస్ క్రీస్తు, యేసుక్రీస్తు ప్లస్ నీవు. కాబట్టి నేను ఏమంటున్నాను అంటే, ఏవులో దేవుడున్నాడు, నోవహులో దేవుడున్నాడు, ఆదికాలం ఆదాములో దేవుడున్నాడు, యెహోషువలో దేవుడున్నాడు, మరి పురుషునిలో 1 కొరింథీ 11:7 పురుషుడైతే దేవుని పోలిక అనే మాట. ఇక మనము ఫిలిప్పు 2:7-8 చూస్తే, మనుషుల పోలికగా పుట్టి ఆకారమందు ఇంత గొప్ప దేవుడు, ఇంత చాలిన దేవుడు నీతో, నీ పోలికలు నీ దగ్గర నీకొచ్చి నీతో మాట్లాడుతూ ఉండగా ఆయన్ని విసర్జిస్తావా? ఆయనను విడిచిపెడతావా? చాలామంది చెప్తున్నా ఇప్పుడంటే, ఒకవేళ వర్షం ఉంది మంచిదే, వర్షం ఉంటే మేము కూడా ప్రార్థన ఏర్పాటు చేయము, ఈ బండలు జారుతాయి, కింద పడితే కష్టమని. చాలామంది ఆదివారం వస్తే ఆదివారం కనబడతారు. ఇది మంచిది కాదు అని చెప్తున్నా, ఇది మంచిది కాదు అని చెప్తున్నా. ప్రార్థనకు వచ్చే వాళ్ళు చెప్పొద్దండి, ప్రార్థనకు రాని వాళ్ళు చెప్పండి. ఈ ఊరు మంచిదా, దేవుడు మంచిదా? ప్రార్థనకు వచ్చే వాళ్ళు చెప్పొద్దండి. ప్రార్థన మీరు రాని కూడా అదే. షడ్డోనింటి కాడికి ఎవరు చూడు, అట్లా చెప్పి నిజమా మాట? నవ్వే కాదు నేను అడిగేది. చాలా జాగ్రత్త. ఎప్పుడు వస్తుందో ముంచుకొని వస్తుంది నీ ఇంటికి. ఎవడు దేవుని ఆలయం పాడు చేస్తాడో దేవుడు వాడిని. ఎమ్లతో చదువు, 1 కొరింథీ పత్రిక 3:16-17 చదువు త్వరగా. ఇంత ఆలస్యమా? నువ్వు రాకపోతే నీ బిడ్డ రాదు, నీ భర్త మారడు, అందరికి అడ్డుపడ్డ నువ్వే. ఆదివారం మీద కనపడి సోమవారం నుంచి శనివారం వరకు కనపడని నువ్వే అడ్డు బండవు. నిన్ను బట్టి నీ ఇంట్లోనే దేవుడి నామం దూషింపబడుతుంది. చాలా జాగ్రత్త. నువ్వు ఆదివారం అక్కవు అయితే అవుతుంది కానీ దినామక్కవుగా. ఆయన నిత్యము పూజింపబడుతున్న దేవుడు, నిత్యము సేవింపబడుతున్న దేవుడు. ఎక్కడ ఆ మాట తెలుసా? రోమపత్రిక 5:9 త్వరగా గట్టిగా. ఏం చదువుతున్నావమ్మా? రోమ 9:5. 5:9 చెప్పాను కదా, 9:5. పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము అంటే ఎల్లప్పుడూ పూజింపబడుతున్న దేవుడు, ఎల్లప్పుడూ కొనియాడబడుతున్న దేవుడు. అక్క చాలా జాగ్రత్త. సంపాదించుకుంటాను దేవుని కోపం అంటే సంపాదించుకొని ఇష్టం, మాకేం పాలు ఉండదు. వచ్చినోళ్ళు ధన్యులు, రానోళ్ళు దరిద్రులు అని చెప్పలేరా? వచ్చినోళ్ళు రానోళ్ళు. మరి నువ్వు ధనవంతురాలవైతావో దరిద్రురాలవైతావో. ధనవంతులు అంటే దుడ్లుంటావని కాదు, యేసును కలిగి ఉన్నవారే ధనవంతులు. గుర్తు చేసుకోండి. మనం తన పోలిక చొప్పున చేసుకున్నాడు మనల్ని రక్షించుటకు. మనుషుల పోలికగా ఆకారం మందు మనుషుడిగా కనబడి నీ ఎద్దకు వచ్చాడు. రోజు కూడా నీతో మాట్లాడుతున్నాడు. అది నువ్వు నిర్లక్ష్యం చేస్తానంటే అది నీ ఇష్టం. పరిచారకులు లేచి రండి.